హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమా. సినీ నటుడు మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారంపై ఏపీహెచ్ఈఆర్ఎస్ ఎంసీకి హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. యూనివర్సిటీ గుర్తింపు రద్దుతో పాటు ఇతర సిఫార్సుల అమలును నిలుపుదల చేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను అధికార వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని ఉద్దేశించింది. ఈ వ్యవహారంలో మోహన్ బాబు యూనివర్సిటీ వేసిన అనుబంధ పిటిషన్ను పరిష్కరించింది. అలాగే ప్రధాన వ్యాజ్యంపై విచారణకు ఈ నెల 14వ తేదీ వాయిదా వేసింది. తిరుపతి జిల్లా రంగంపేటలో తమ యూనివర్సిటీ గుర్తింపు రద్దుతో పాటు ఇతర చర్యల విషయంలోనూ ఉన్నత విద్యా కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని కోరుతూ గతంలో మోహన్ బాబు యూనివర్సిటీ రిజిస్టర్ పిటిషన్ వేశారు. దానిపై విచారణ జరిపిన హైకోర్టు కమిషన్ ఉత్తర్వుల్లోని పలు భాగాలపై స్టే విధిస్తూ సెప్టెంబర్ 26న మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేసిన 26.17 కోట్లను 15 రోజుల్లో తిరిగి చెల్లించాలని, ఎంబీయూ గుర్తింపు రద్దు చేయాలని, అలాగే పాలన బాధ్యతలు ఎస్వీఎంకు అప్పగించాలని చేసిన సిఫార్సులు అమలును నిలిపివేసింది. అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా ప్రొసీడింగ్ను హెచ్ఎంసీఆర్సీ అధికారులు వెబ్సైట్లో అప్లోడ్ చేయడంపై యూనివర్సిటీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ క్రమంలోనే అనుబంధ పిటిషన్ వేసింది. కమిషనర్ చర్యలతో యూనివర్సిటీ గౌరవం దెబ్బతిందని పేర్కొన్నారు. అలాగే మధ్యంతర ఉత్తర్వులను వెబ్సైట్లో అప్లోడ్ చేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. కోర్టు స్టే ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత ప్రొసీడింగ్స్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయడం ఏంటని న్యాయస్థానం కమిషన్ని ప్రశ్నించింది. దీనిపై ఏపీహెచ్సి ఆర్ఏఎంసీ తరపున న్యాయవాది సమాధానం ఇచ్చారు. కమిషన్ అన్ని ప్రొసీడింగ్స్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని హైకోర్టు డివిజన్ బెంచ్ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ఆదేశాలకు అనుగుణంగా ఎంబీయూ గుర్తింపు రద్దు సిఫార్సులను ప్రొసీడింగ్స్ ని అప్లోడ్ చేశామన్నారు. అంతేకాని దీని వెనకాల ఎలాంటి దురుద్దేశం లేదని స్పష్టం చేశారు.